వీక్షకులకు స్వాగతం. నమస్కారం. నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలవుతున్నాయి. ఈ సందర్భంగా పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తన ఎంపీలకు పిలుపునిస్తూ తుఫాను వల్ల నష్టపోయిన రైతుల గురించి, ధరల స్థిరీకరణ గురించి మాట్లాడమని, గట్టిగా గళమెత్తమని చెబుతున్నాడు. అలాగే రాష్ట్రానికి రావాల్సిన పాత బకాయిల గురించి కూడా మాట్లాడాలని చెప్పి అంటున్నాడు. ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వని విశాఖ ఉక్కు గురించి మాట్లాడుతూ ప్రైవేటీకరణ ఆపే దిశగా గట్టిగా గళమెత్తి వినిపించాలని, పార్లమెంట్లో పోరాడాలని చెప్పి పిలుపునిస్తున్నాడు. రాష్ట్ర అసెంబ్లీలో ఎత్తాల్సిన అంశాలన్నీ పార్లమెంట్లో ఎత్తి నవ్వులు పాలవడానికి తన ఎంపీలను సిద్ధం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించడం చేత కానీ జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్లో సంబంధం లేని అంశాలు ఎత్తి నవ్వులు పాలయ్యే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత వింతగా ప్రవర్తిస్తున్నాడు? అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడ్స్మ శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అంశాలన్నీ పార్లమెంట్లో ఎత్తి గళమెత్తి గట్టిగా నిలదీయమంటున్నాడు. దాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఇప్పుడు ఎలాగంటే, ఇప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి దిక్కుతోచని పరిస్థితి ఉందండి. ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకులు కానీ లేకపోతే కొంతమంది, చాలామంది సైలెంట్ అయిపోయారు. కొంతమంది ఆ కార్యకర్తలను ఉత్సాహపరచడానికి, అలాగే కొంతమంది ఆ కార్యకర్తలను భ్రమలో ఉంచడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో ఆయా కార్యకర్తల పట్ల వీళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మే కార్యకర్తలు కొంతమంది ఉండటం వాళ్ళ అదృష్టం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2.0 చూస్తారు, 2029లో రపరపాడిస్తాం ఇలాంటి మాటలు అంటే కొంతమంది నిజంగానే అది మాట్లాడుతున్నారు. అది ఎంత హాస్యాస్పదం వాళ్ళకి ఏం అర్థం అవట్లా. సరే, వాళ్ళు ఏ భ్రమలన్నా ఉన్నాయి. ఇప్పుడు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రం ఉన్న సమస్యల గురించి మాట్లాడడాన్ని ఎవరో తప్పుపట్టలేరు. ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత మాట్లాడాలి. అంటే రాష్ట్రంలో అసలు సమస్యలే లేవని కాదు, కానీ ఆ ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నట్లని రైతులకి గిట్టుబాటు ధరల గురించి కానీ, రైతులకి కాంపన్సేషన్ విషయం కానీ ఇలాంటివి మాట్లాడితే ఎవరు తప్పు పట్టకూడదు, వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. అయితే విచిత్రంగా ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కన్నా ఏమన్నా అంటే ప్రజల సమస్యలు కోవడంలో ఎలాగన్నా మాట్లాడే హక్కు ఉంటుంది. కానీ వీళ్ళకి మాత్రం హక్కు లేదండి. ఎందుకంటే వాళ్ళు హక్కు విడుదల కాగితం రాసిచ్చారు. హక్కు విడుదల కాగితం. ఎందుకంటే వాళ్ళు హక్కు వదులుకున్నారు. అంటే వాళ్ళ మాటలో, చేష్టలో, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ పరిపాలనా కాలంలో చేసిన అవకతవకలు ఎన్నట్ల వల్ల వాళ్ళు పూర్తిగా పట్టుకోల్పోయారు, హక్కును కూడా కోల్పోయారు. వాళ్ళంతటా వాళ్ళే హక్కు విడుదల కాగితం రాసిచ్చారు. కారణం ఏంటంటే, ఇప్పుడు దేని మీద మాట్లాడతారు వాళ్ళు? పంట గిట్టుబాటు ధరల గురించి మాట్లాడతారు. మీ హయాంలో నిన్న కాక మొన్నటిదాకా మీరే అలగబెట్టారు కదా, మీ హయాంలో ఏం చేశారండి? మళ్ళీ అక్కడ ఉంటారు కదా, కూటమికి సంబంధించిన ఎంపీలు ఉంటారు. వాళ్ళు ఏదైనా ఆరోపణ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి ఒకటి చేస్తే 100 మాట్లాడతారు. ఈ మెడికల్ కాలేజీలో వ్యవహారం వచ్చిందనుకోండి, నిర్మించు, నిర్వహించు, అప్పగించు అనే పద్ధతి చాలా బెస్ట్ అనేటువంటిది కొండ బదులు కొట్టినట్టు చెప్తారు. వాళ్ళకి కళ్ళు తిరిగేలా సమానం చెప్తారు. వాళ్ళ అవకతవకలు ఏమన్నాయి అన్నీ బయటకు వస్తాయి. అసలు కేంద్రం నుంచి వాళ్ళు ఎన్ని శాంక్షన్ చేశారు, ఇతను ఎన్ని మొదలెట్టాడు, ఎంతవరకు చేశాడు, ఎంత కమిషన్లు కొట్టేశారు, కాంట్రాక్టుల దగ్గర అనేటువంటిది బట్టపైలైపోతుంది పార్లమెంట్ శాంక్షన్. ఇలాగా వాళ్ళు ఏ విషయం ఎత్తుకుంటే కూడా ఎదురు దెబ్బతింటారు. ఇక స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారనుకోండి, ఈసారి వీళ్ళకి చావగొట్టి చావలు మూసినట్టుగా సమాధానం చెప్తారు వాళ్ళు. ఎందుకంటే అది ప్రైవేటైజేషన్ చేయట్లేదురా మొర్రో అని 100 సార్లు చెప్పారు వాళ్ళు. ఏంటండి అది? వీళ్ళు అది చాలా విచిత్రమైన వాదన. ప్రైవేటైజేషను ఆ కేంద్ర మంత్రి చెప్పాడు. కేంద్ర మంత్రి గారు మన కుమారస్వామి గారు చెప్పిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు, నేను మంత్రిగా చెప్తున్నాను, ఇది మంత్రివర్గంలో తీసుకోవాల్సిన నిర్ణయం అని చెప్పేసి అప్పటికప్పుడు ఆ మంత్రివర్గ నిర్ణయం తీయించుకొని రాత్రి నిర్ణయం తీసుకున్న వెంటనే కూడా ఆర్డర్ రావడానికి అర్ధరాత్రి కూడా పనిచేసే అధికారులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్రధానమంత్రి గారితో మాట్లాడి చెప్తానని కూడా చెప్పాడు ఆయన చాలాసార్లు. అది ఓకే చేశారు. అమౌంట్ 12,000 కోట్లు రిలీజ్ చేశారు. ఇలాగ వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తారు వచ్చారు. మొన్న ఆ మధ్యన ఎవరంటే ఇసుక్కున్నారు కూడా వాళ్ళకి చికాకు అవుతుంది కూడా. ఏంటి వీళ్ళకి ఎంత చేసినా సిగ్గులేదు వీళ్ళకని. వాళ్ళు ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత, వాళ్ళంతా హామీలు ఇచ్చిన తర్వాత, స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళకి వికారం వస్తుంది. పెట్టినా ఒకటే, పెట్టిన ఎడుతారు అనేటువంటి బాధ వస్తుంది. ఇప్పుడు అంటే పెట్టినా అంటే మనం ఏమైనా అడుక్కునే వాళ్ళు అంటే డెఫినెట్గా అలాగే మార్చారు మనల్ని. ఇప్పుడు మన స్వయంకృతం అది, మన ప్రజలు మనకి ఆ పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడున్న బలం డెఫినెట్గా విడిపోయిన తర్వాత ఉండదు. విడిపోయిన తర్వాత కూడా మనలో మనం
ఈ కులం మతం ప్రాంతాల మీద ఏడుతున్నప్పుడు డెఫినెట్గా అవతలకి అప్రయాండ్ అవుద్ది. లోపే వాళ్ళు ఇచ్చేవాళ్ళు మనం తీసుకునే వాళ్ళ కిందే ఉండిపోతాం. ఆ ఆత్మగౌరవాన్ని ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి దగ్గర తాగడి పెట్టారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి తన అవినీతి దుర్మార్గం అరాచక పాలన కోసం గాలి కుదిరేసాడు రాష్ట్రాన్ని. అది అసలు సమస్య. ఇంకేం మాట్లాడతారు వాళ్ళు? అసలు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళు గట్టిగా పోరాడమంటున్నాడు. మరి వాళ్ళ మనసులో ఏమనుకుంటారు, నువ్వేం పోరాడు అని అడుగుతారు కదా. అంతే. అసెంబ్లీకి ఒక్కరోజు కూడా అడుగు పెట్టకుండా, నువ్వు అడగాల్సినవి అడగకుండా, అక్కడ నీ వెర్షన్ నువ్వు చెప్పకుండా, ఈ కోర్టు సంతకాలు ఇలాంటి చాలా అన్యాయం అక్రమాలు జరుగుతున్నాయి, అరాచకం నడుస్తుంది, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, ఇలాంటి మాటలన్నీ బయట మాట్లాడతాం కాదు, అసెంబ్లీలో నీకు అవకాశం ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనేటువంటిది వాళ్ళ మధ్యలో మెదులుతున్న సమస్య ప్రశ్న. దానికి ఏం సమయం చెప్తాడు ఇతను? పైగా ఏంటంటే ఇటీవల కాలంలో పులివెందుల్లో జడ్పీటీసీకి జరిగితే డిపాయిట్ పోయింది. అంత దారుణమైన పరిస్థితి ఎప్పుడన్నా ఉందండి? వాళ్ళ అధికారంలో లేనప్పుడు కూడా వాళ్ళు గెలుచుకున్నారు అక్కడ. మరి వాళ్ళ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే జనాల్లో యావగింపు వచ్చింది. ఇప్పుడు రాజకీయ పార్టీలకు సహజంగా అధికారము, ప్రతిపక్ష హోదా, అధికారం ఇవన్నీ జయాపజయాలు సహజంగా ఉంటాయి, సహజంగా తీసుకోవాలి. ఈసారి పోతే మళ్ళీసారి గెలుస్తాం, మళ్ళీసారి కూడా ఓడిపోతే మూడోసారి గెలుస్తాం. చంద్రబాబు నాయుడుకి వరుసగా 2 సార్లు ఓడిపోలేదా? 2004, 2009 ఓడిపోయి మళ్ళీ 2014 అధికారంలో రాలేదా? 2019లో ఓడిపోతే 2024 అధికారంలో రాలేదా? అది సహజంగా జరిగే పరిణామం అది. దానికి చంద్రబాబు నాయుడు గారు అకష్టమయ్యాడు ఆయన. ఎందుకంటే సుదీర్ఘమైన అనుభవం ఉంది. ప్రజలు మన పట్ల కొంచెం విముఖత ఉంటే ఓడిపోతాం, ప్రజలు మనకు కావాలనుకుంటే వస్తాం, దాని ప్రజా తీర్పును గౌరవించాలనేటువంటి భావనలో ఆయన ఉంటాడు. వీళ్ళేమో బలవంతంగా వీళ్ళు గెలిస్తే అలాగాను, ఓడిపోతానేమో ఈవీఎంల ద్వారా అంటారు. మరి ఈవీఎంల ద్వారా ఓడిపోయింటే మీకు 39%, 38% ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? ఈవీఎంలు అయితే అది కూడా జీరో పెట్టాలి కదా నీకు. ఇవన్నీ చెప్తారు. మనం కూడా ఒక్కోసారి మనం ఊహించిన అపజయం ఎదురైనప్పుడు షాక్కు గురై, దిగ్భ్రాంతికి గురై మనం ఈవీఎంలు మేనేజ్ చేశారు, అవి మేనేజ్ చేశారంట. దొంగ ఓట్లు ఉంటాయి, దొంగ ఓట్లతో చేయొచ్చు. అది 2019లో ఖచ్చితంగా చేశారు. ఎందుకంటే తర్వాత దాదాపు 25-30 లక్షల ఓట్లు తొలగించారు. మరి అవన్నీ అప్పుడు నమోదు చేశారు కదా. వీళ్ళ గ్యాంగులు వేసుకొచ్చి బస్సుల్లో దింపి తీసుకొచ్చి అది ఎలా చేశారు అనేటువంటి తిరుపతి ఎలక్షన్లో చూపించారు వాళ్ళు. అలా ఎలా చేసి ఉంటారు అనేటువంటిది దాన్నే మళ్ళీ అమలు చేద్దాం అనుకున్నారు. తెలుగుదేశం మొన్న 2024 ఎదుర్కొన్న ఎన్నికలు వినూత్నంగా, అంటే ఊరికే ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి అవకతవకలు బయటపెట్టే కాకుండా ఎలక్షనీరింగ్ అంటారు దాన్ని, ఎలా చేయాలి, అసలు ఓటర్ లిస్టులు ఏంటి, ఎవరు ఓటరు ఎవరు కాదు, ఎవరు దొంగ ఓటు, ఏ రకంగా దొంగ ఓట్లు వేసుకోగలుగుతున్నారు, ఎలా జరుగుతుంది అనేటువంటిది కూలంకషంగా మైక్రో లెవెల్కి వెళ్ళి సూక్ష్మంగా పరిశీలించి వాళ్ళందరినీ లేపేశారు. వాళ్ళు మళ్ళీ జాయిన్ చేశారు, మళ్ళా లేపేశారు. తెలుగుదేశం అనుకూలంగా ఉన్న ఓట్లు తీసేశారు వాళ్ళు, అవన్నీ మళ్ళీ జాయిన్ చేసుకున్నారు. అంతేకాకుండా వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ ఓట్లు కూడా ఇక్కడ నమోదు చేయించగలిగారు. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ మీద ప్రెజర్ పెట్టి ఆ అవకాశం తీసుకుని వాళ్ళు సాధించారు. అది కార్యదీక్ష అంటారు, కార్యాచరణ అంటారు దాన్ని. అది లేకుండా ఊరికే పుట్టి చంపేద్దాం, ఆ దొంగ ఓట్లు వేసుకుందాం అనుకున్నారు. ఆయన రివర్స్ అయినాయి. అంచేత ఓడిపోయాడు అతను. 2019లో కూడా గెలవడు అతను. ఎందుకంటే మీకు ఒక ఎంప్లాయీ చెప్పాడు 2 చేతులతో ఓట్లు వేసామని. 2 చేతులతో ఓట్లు ఎక్కడి నుంచి వేసాడు? మీకు ఓటు ఉంటుంది, మీరు ఓటేసి వస్తారు, మరి మీ ఓటు వేయలేడు కదా. అంటే దొంగ ఓట్లు ఉంటాయి కొన్ని. వాటిని ఇప్పుడు ఎవరైనా సరే ఎన్నికలు ఏం జరుగుద్దంటే అండి, ఉదయం పూట ఉన్న పరిశీలన కానీ శ్రద్ధ కానీ మధ్యాహ్నం తర్వాత తగ్గుద్ది రాజకీయ పార్టీలకి. మీకు ఇలాగా దొంగ ఓట్లు వేసుకుందాం ఉన్న వాళ్ళే యాక్టివ్గా ఉంటారు మధ్యాహ్నం నుంచి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అనుకూలమైన వాతావరణం లేకపోయినా ఉన్నా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పని వాళ్ళు పెర్ఫెక్ట్గా చేసుకుంటూ పోతారు. వాళ్ళకి కొంత సిబ్బంది సహకారం కావాలి. సిబ్బంది 2019లో చంద్రబాబు నాయుడు గారి మీద ఆ టీచర్లు వాళ్ళు కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు, దాన్ని వాడుకున్నారు వాళ్ళు. అవసరమైతే కొంత డబ్బులు కూడా ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు మీరు చూసారో లేదో, గుర్తుందో లేదో, మీకు 2019 ఎలక్షన్లప్పుడు ఏలూరులో దెందులూరు సంబంధించి చింతనేని ప్రభాకర్ గారు టీచర్లకి ప్రభుత్వ ఉద్యోగులకి పోస్టల్ బ్యాలెట్లు ఇస్తున్నప్పుడు అక్కడ గొడవ జరిగింది. పోస్టల్ బ్యాలెట్లు వాళ్ళు తీసుకుంటాం, డబ్బులు ఇవ్వటం ఇవన్నీ చూసి ఇతను అడ్డుకుంటే ఇతని మీద రివర్స్ అయ్యారు అంతా ఎంప్లాయీస్. అంటే అప్పుడు వ్యతిరేకత ఉంది. వాళ్ళు ఏం చేశారంటే లాస్ట్లో ఈ ఎక్స్ట్రా ఓట్లు దొంగ ఓట్లని అలౌ చేస్తారు. వాళ్ళ చేతిలో ఉంటుంది, తిప్పగలుగుతారు బొమ్మ, వాళ్ళే గుద్దేస్తారు. ఏముంది, వాళ్ళే గుద్దేస్తారు. చెప్పాడు కదా అతను ఓపెన్, మీరు 2 చేతులతో గుద్ది పాడేసామని. అదే జరిగింది. అది మొన్న జరగలేదు. పైగా దొంగ ఓట్లని తీయించి పాడేశారు.
ఎలక్షన్ కమిషన్ కూడా కొంచెం బీజేపీతో పొత్తు ఉండటం వల్ల అడ్వాంటేజ్ అదే. చట్టాన్ని తన పని సిస్టమ్ తన పని దాన్ని కరెక్ట్గా చేసింది. లేదంటే అల్లబడండి వదిలేస్తారు. అర్థమైందండి? అదే అదే దెబ్బ అయిపోయారు వాళ్ళు. లేదంటే వాళ్ళు ఏం ప్లాన్ వేసుకున్నారు, మన ఎలక్షన్లో గట్టిగా డబ్బులు ఇద్దాం, మన అనుకూలమైన అధికారులు చాలా ముందే ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నాడు. వాళ్ళందరూ చెలరైపోతారు. 3 దొంగోట్లు ఉన్నాయి. 4 ఎన్ని గండాలు దాటినా 4ది ఏంటంటే ఉదయం పూటే గొడవలు చేసేసి అలజడి సృష్టించారు. టీడీపీ అనుకూలంగా ఉన్న వాళ్ళంతా కొంచెం ఎలైట్ పీపుల్ కింద ఉంటారు కదా, ఆ మహిళలు వాళ్ళని చెదరగొట్టేసి వీళ్ళే గుద్దుకుందామని వేసారు ప్లాన్. అవన్నీ రివర్స్ అయినాయి. అధికారులందరూ కూడా ఆ ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే సరైన టైం చూసి వీళ్ళందరూ మార్చేసింది అటు ఇటుని. దెబ్బకే దొరికిపోయాడు. లేదంటే ఇది ఎన్నికల్లో ఎలక్షనీరింగ్, పాజిటివ్ ఎలక్షనీరింగ్ ఉంటుంది. అంటే మనకు ఓటేసి కూడా చాలా శ్రద్ధగా వేయించుకోవడం, మన ఓటర్లందరూ ఓట్లు నమోదు చేయించుకుని ఓటుకి తీసుకురావటం, ఇలాంటివన్నీ అదొక పాజిటివ్ ఎలక్షనీరింగ్. రెండోది నెగిటివ్ ఏంటంటే మన ఓటర్లు ఎవరున్నారో వాళ్ళు కాకుండా దొంగ ఓట్లు ఏమన్నా ఐడెంటిఫై చేయడం, అవి ఏదో టైంలో మనం వేసుకోగలగటం. మిగిలిపోయిన ఓట్లు ఉంటాయి. అంటే సాధారణంగా 100% పోలవో, 60% అంటే 70% పోలిందా మిగతా 30% ఉంటాయి. ఆ 30%ని అక్కడ ఉన్న ఏజెంట్లను భయపెట్టో, బెదిరించో, బతిమాలో, ప్రలోభపెట్టి ఏదో రకంగా లైన్లో పెట్టుకుని మనం వేసేసుకోవడం, లేదా వాళ్ళతో పంచుకోవడం. 50-50, 60-40, 70-30 అలా ఉంటాయి సెటిల్మెంట్లు. ఇలా రకరకాల విన్యాసాలు ఉంటాయి. అది కొంచెం ఎవడికి ఎడ్జ్ ఉంటే, ఎవడి పరిస్థితి బాగుందనుకుంటే, అధికారుల సహకారం ఉంటే ఆ డీల్ మాట్లాడుకుని అందంగా గొడవలు లేకుండా వేసేసుకుని వస్తారు. 2018లో టీఆర్ఎస్ చేసిన పని అది. అర్ధరాత్రి అయినా కానీ ఓటింగ్ జరిగింది. అర్థమైందండి? ఇలాగా చాలా రకాలు ఉంటాయి. వాళ్ళకి కొన్ని అనుకూల అంశాలు ఉంటాయి. అధికారులు, ఎలక్షన్ కమిషను ఇలాగ అనుకూలంగా ఉంటాయి. మొన్న అన్నీ కూడా రివర్స్ అయినాయి జగన్మోహన్ రెడ్డికి. అలాగే కేసీఆర్ కూడా ఇక్కడ రివర్స్ అయింది. దాంతో వాళ్ళకి తేడా వచ్చింది, ఓడిపోయారంట. నిజంగానే ప్రజాబలం ఉందనుకోండి, వీళ్ళకి కూటమి కలిసి వచ్చింది ఏంటి, ప్రజాబలం కలిసి వచ్చింది, జగన్ వ్యతిరేకత కలిసి వచ్చింది, ఎంప్లాయీస్లో జగన్మోహన్ రెడ్డి మీద విముఖత, ఇవన్నీ కలిసి వచ్చినాయి వాళ్ళకి. అది తెలుసుకోకుండా వాళ్ళు ఈవీఎంలు మేనేజ్ చేశారు, ఇలాంటి పనికిమాలిన మాటలు అయినాయి. గత పార్లమెంట్ సెషన్స్లో ఎంపీలు 15 మంది ఎంతమంది ఉన్నారు తన దగ్గర. అప్పుడేమో బెయిల్ కోసం, కేసుల కోసం తిరిగారు వాళ్ళందరూ. ఇవాళ 4 ఎంపీలను పెట్టిన పోరాడమన్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే అసెంబ్లీకి వెళ్లకుండా పార్లమెంట్లో పోరాడమనడం ప్రజలు మభ్యపెట్టడానికి అంటారు. ఇంకా ఏం పోరాడతారు? ఇప్పుడు వాళ్ళ బాధ్యత ప్రభుత్వాన్ని నిలదీయటం. అంత దొమ్ము ఎక్కడ ఉంది వీళ్ళకి? పార్లమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలదీసే దొమ్ము ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు బందిపోటు దొంగ, తేలు కుట్టిన దొంగ ఏం అరవగలుగుతాడు? తేలు కొడితే కుట్టించుకోవాలి. అక్కడ ప్రతిపక్ష నాయకుడు మిజర్నెడ్ అనుకుంటా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళకి, వాళ్ళు ఏం మాట్లాడినా దానికి కౌంటర్ రెడీగా ఉంటుంది. దేని మీద మాట్లాడగలుగుతారు వాళ్ళు? నిలువెల్ల అవినీతిలో కూరుకుపోయి ఇప్పుడు వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళే నెయ్యి విషయం, తిరుమల తిరుపతి హిందూ ధర్మానికి వీళ్ళు చేసిన ద్రోహం, దైవదూషణ, దైవద్రోహం, ఈ కల్తీలు, అపవిత్రం చేసింది, అపచారాలు చేసింది మాట్లాడతారు. ఖచ్చితంగా మాట్లాడతారు. కల్తీ మద్యం ముడుపులు, దీని గురించి మాట్లాడతారు. ఇది కాకుండా భూములు హాంపట్టు, అటవీ భూములు పెద్దిరెడ్డిది 1-2 వైఎస్ వివేక కేసు, అది ఇంకా ప్రమాదకరమైనది. ఇవన్నీ అర్జెంటుగా తేల్చాలి కేసులు అనేటువంటి దాని మీద కూడా మాటలు వస్తాయి. ఇప్పుడు అధికార పక్షానికి అప్పర్ హ్యాండ్ అవుద్దండి. వీళ్ళు ఒకటంటే 100 అని అనవసరంగా పడుకున్న గుర్రాలు లేపుదనిచ్చుకున్నట్టు అవుద్దాళ్ళు. ఖచ్చితంగా కేంద్ర మంత్రులు ఏదో సమాధానం చెప్పాల్సి వస్తుంది. అటవీ భూముల విషయం వచ్చిందంటే కఠినంగా వ్యవహరిస్తాం, ఎట్టి పరిస్థితుల్లోనూ అవి స్వాధీనం చేసుకుంటూ ఉన్నారనుకోండి, ఆ మాట వచ్చిందనుకో సమాధానం వెంటనే అయిపోద్ది. తెలుగు వాసన చూసుకోవటం అంటే వాళ్ళు అది గుర్తుపెట్టుకోవాలి. అంచేత వాళ్ళు కూడా ఈయన ఏదో స్టేట్మెంట్ ఇస్తాడు కానీ వాళ్ళు ఏం మాట్లాడరండి. ఒకవేళ మాట్లాడినా కానీ వీళ్ళు రామ్మోహన్ నాయుడు గారు, వీళ్ళు కృష్ణదేవరాయలు, పెంసాని గారు మంత్రి ఓదరు కూడా పడతారు. శబరి గారు నోట్లో పడ్డారంటే వీళ్ళు అవుట్. ఎంపీ ఆమె ఉన్నారు కదా శబరి, నంద్యాల, ఆవిడ కానీ తగులుకున్నదంటే గట్టిగా మాట్లాడిందంటే ఇలా నోరెత్తి సమాధానం కూడా చెప్పాలి. అవకాశం కూడా లేదు ఎవరికి. కెలికి వాసన చూసుకునే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అజ్ఞానాన్ని అద్భుతంగా విశ్లేషించిన అడిసిమల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.